నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం। ఏలేశ్వరం మండలంలో సిపిఐఎంఎల్ గిరిజన సంఘాల నాయకత్వంలో అల్లూరి సీతారామరాజు 102వ వర్ధంతి సందర్భంగా అల్లూరి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు। ఈ సందర్భంగా ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు కందుల ప్రసాద్ మాట్లాడుతూ సిపిఐఎంఎల్ ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి కోసిరెడ్డి గణేశ్వరరావు ఆదేశాల మేరకు మండలంలోని ఏలేశ్వరం, లింగంపర్తి, జయన్నవరం, పరిమితడక గ్రామాల్లో ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగిందన్నారు। అలాగే అల్లూరి విప్లవ వీరుడని వలస వచ్చిన ఆంగ్లేయులతో పోరాడిన మహోన్నత వ్యక్తి అని, చిన్న వయసులోనే బ్రిటిష్ వారు కాల్చి చంపడం చాలా దారుణమని అన్నారు। ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి 102వ వర్ధంతి సందర్భంగా మొత్తం దేశం యావత్తు కూడా ఆయన వర్ధంతిని జరుపుకోవడం జరుగుతుంది। మరి బ్రిటిష్ పరిపాలకులను గడగడలాడించిన మన్యవీరుడు, విప్లవ వీరుడు మన అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఈరోజు కోసిరెడ్డి గణేష్ గారి ఆధ్వర్యంలో ఏలేశ్వరం మండలంలో ఏలేశ్వరం వినోద్ మిశ్ర నగరంలో విగ్రహం దగ్గర, అలాగే వైఆర్సీలో ఉన్నటువంటి విగ్రహం దగ్గర, అలాగే లింగంపర్తిలో ఉన్నటువంటి సెంటర్లో ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, అలాగే సత్రం పంపులో ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర మా సిపిఎంఎల్ వినోద్ మిశ్ర సభ్యులందరం కూడా వెళ్ళి ఈ యొక్క వర్ధంతిని మేమందరం మరి జరుపుకోవడం జరిగింది। మరి మన్యవీరుడు మరి దేశం కోసం, ప్రజల కోసం మరి ఎంతగానో బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించి ఆయన అతి తక్కువ వయసులోనే మరి ఆయన్ని చంపేయడం జరిగింది। మరి అలాంటి వ్యక్తిని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవడం మనందరికీ కూడా మరి చాలా చక్కని విషయం। ఈ వర్ధంతి మరి ఇదే విధంగా ఆయన శృతులను జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి కార్యక్రమాల్లో కూడా మా పార్టీ ఎప్పుడు కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు నడిపిస్తుంది। జిందాబాద్ సిపిఐఎంఎల్ వినోద్ మిశ్రా, జిందాబాద్ సిపిఐఎంఎల్ వినోద్ మిశ్రా, జోహర్ అల్లూరి సీతారామరాజు, జోహర్ జోహర్, అమర్ హే జోహర్, జోహర్ జోహర్।